బాగుంది సూపర్. ఫైట్ సీన్ సూపర్, లాస్ట్ అయితే బాగుంది. సూపర్ సినిమా బాగుంది. అల్టిమేట్ ఉందన్న, వస్తున్నారు. సూపర్ అన్న సూపర్. ఇట్స్ వెరీ నైస్. ఇచ్చి పడేసిండు ఏడు గాడికి, నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ ఇంటర్వెల్ రెండు తప్పకుండా చూడాలా. క్లైమాక్స్ మాత్రం పీక్స్గా ఏడి గాడికి. ప్రభాస్ ఆ లెవెల్ కాదు, ఇంకా ఆ లెవెల్కి పోయిండు. అది ఆల్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చూపిస్తుండు. సో ఆబ్వియస్గా స్లోగానే ఉంటుంది, అసలు అది ప్రాబ్లమే కాదు. క్లైమాక్స్తో కొట్టేస్తుంది సినిమా. టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బొమ్మ హిట్. కాకపోతే అప్పుడు నేను నా పేరు మార్చుకుంటా. ప్రభాస్ కన్నా హై అశ్వత్థామ క్యారెక్టరే ఉన్నది, కానీ ప్రభాస్ని హై చేసిరు అంతే. హిస్టరీ రిపీట్స్ బ్రో, మస్తు ఉంది బ్రో. మహాభారతం చూసిన వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది అంతే. ఇంకేం చెప్పలే. అరే బ్రో, మీరు చూసిన తర్వాత మాట్లాడండి, అవన్నీ చూడకుండా ఏం మాట్లాడకూడదు. క్లైమాక్స్ చాలా బాగుందండి, క్లైమాక్స్ చాలా బాగుంది. ఓకే, తర్వాత మనకు ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, అమితాబ్ బచ్చన్ ఉన్న సీన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్. బ్లాక్ బస్టర్ మొత్తం సినిమా అంతా బ్లాక్ బస్టర్. మొత్తం బృందన్న మూవీ హాలీవుడ్ సినిమాలో నార్మల్గా 1 అవర్ ఉంటుంది, 3 అవర్స్ బోరు కొట్టకుండా సూపర్గా చేసినాడు. క్రెడిట్ మొత్తం నాగ్ అశ్విన్కి, అమితాబ్ బచ్చన్, దీపిక మంచిగా యాక్టింగ్ చేసినారు. సూపర్ ఉంది సినిమా అయితే. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. హైలైట్ మన ప్రభాస్. బాగుంది బ్రో. మూవీ లోపల చూస్తే తెలుస్తా అన్న. సినిమాలో బాలకృష్ణ యాక్ట్ చేశాడు, సూపర్గా ఉందన్న. క్యామియో మాత్రం నాగశ్విన్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. నాగశ్విన్ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ సీన్ గొంతు పోయింది బ్రో. ఇచ్చి పాడేసింది అసలు. లేదు బ్రో, లేదు. ఫస్ట్ హాఫ్ స్లో లేదు. ఫస్ట్ హాఫ్ స్టోరీ బిల్డ్ చేసిండు, యూనివర్స్ బిల్డ్ చేసిండు 3 అవి. కానీ సెకండ్ హాఫ్ క్రేజీ ఉంది బ్రో. అసలు క్లైమాక్స్ అయితే అసలు ఒక్క సీన్ చాలు బ్రో. ఎవడు బ్రో పూల చొక్కా, ఎవడు బ్రో 2 స్టార్ ఇస్తున్నాడు. లేదు బ్రో, మొత్తం సినిమా మొత్తం నాగశ్విందే అంతే, ఏం లేదు. సూపర్ అండి సినిమా, చాలా బాగుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక హైట్స్కి చేరింది సినిమా వల్ల. మార్వెల్ ఇవేవి దీని ముందు మనకి ఎక్కుద్ది, అందరికి ఎక్కుద్ది. బాగుంది సార్, చాలా బాగుంది. అసలు మూవీ ఎలా ఉంది? సూపర్ బ్రో, చాలా బాగుంది మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ ఆ కలి స్పోజ్ చాలా బాగా నచ్చింది. సూపర్ ఉందో ప్రూవ్ అవుతుంది సినిమా. మస్తు హైలైట్స్ ఉంటాయి కల్లా. ఫ్లో అంటే అది అర్థం కాదు సో బ్రో. అది సినిమా అర్థం అవుతుంటే మెల్లమెల్ల పోతుంటుంది. చెప్పనా, సూపర్ అన్న. హైలైట్స్ సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్స్. ఓవరాల్ మాత్రం సూపర్ హిట్. ప్రభాస్ అని హిట్ కొట్టిండు అన్న. అర్థం కలెక్షన్సా? ప్రభాస్ అనే గురించి తెలిసే, కలెక్షన్ల గురించి అన్ని రికార్డ్స్ బ్రేకే. బాయ్ ఇచ్చి పడేసిండు. విఎఫ్ఎక్స్ మాత్రం ర్యాంప్. మార్వెల్ మించిపోయింది అంతే. ర్యాంప్ సెకండ్ హాఫ్ పీక్స్. తోపు అన్న. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ తోపు. ప్రభాస్ అన్న ఇరక్ తీసేసిండు. సెకండ్ హాఫ్ పీక్స్ 1000 crores పక్కా. ఏం లేదన్న, ఫస్ట్ హాఫ్ డీటెయిలింగ్, సెకండ్ హాఫ్ పీక్స్ అంతే. బ్లాక్ బాస్టర్ నిజంగా చాలా బాగుంది. హైలైట్స్ అంటే క్లైమాక్స్ చాలా బాగుంది. ఎక్స్ట్రాడనరీ ఉంది. అందరు ఖచ్చితంగా 2-3 సార్లు చూడొచ్చు సినిమా. అవసరం ఉంది సార్. సూపర్ అన్న, సూపర్, చాలా సూపర్ అన్న. సూపర్ ఉన్నారన్న. 20 minutes అయితే ప్యాక్స్. మహాభారతం ఎపిసోడ్ అంటే రెఫరెన్స్ తీసుకొని సూపర్ తీసిండు అన్న. అబ్బో, ఇంటర్వెల్ సీన్స్కి క్లైమాక్స్ అయితే అంతే.
విజయ్ ఉండేది జస్ట్ అపిరెన్సే, బట్ సూపర్ బాగుంది. వాళ్ళిద్దరి మీద ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? వాళ్ళిద్దరి మీద ఫైట్ సీన్స్ అంటే బాగున్నాయి అన్న, క్లైమాక్సే సూపర్. అమితాబ్ బచ్చన్ మరి ప్రభాస్ అన్న అబ్బో, fights ఎలా అనిపించాయి? అమితాబ్ బచ్చన్ గారు అయితే అబ్బో అస్సలుగా సూపర్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గారి కాంబినేషన్ అయితే సూపర్. అసలు బాగా కొట్టేస్తారంట కదా. కొట్టిన వాళ్ళిద్దరు కాంబినేషన్ అన్న, అమితాబ్ జీ అని ప్రభాస్ అన్న. ట్యాక్స్ ఈ పార్ట్ కంటే నెక్స్ట్ పార్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అన్న. కమల్ హాసన్ గారు ఎలా చేశారనుకుంటున్నారు? కమల్ హాసన్ గారు క్లైమాక్స్లో కమల్ హాసన్ హీరో అయిపోయారన్న. కమల్ హాసన్ గారు అప్పటిదాకా ఆ ఓల్డ్ లుక్లో ఉంటారు, బట్ క్లైమాక్స్లో కమల్ హాసన్ ఒరిజినల్ వస్తారు. ఆ నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్. దట్ ఈస్ ద పిక్ పాయింట్ అన్న. ఓకే, మరి సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతుంది మరి కమల్ హాసన్ మరి పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ నుంచి వెయిట్ చేస్తున్నాను సెకండ్ పార్ట్ కోసం. నరాలు చిట్లు పోయేలా ఉందన్న ఈ సెకండ్ పార్ట్ మాత్రం. డివోర్స్ డెఫినెట్గా నా ఫస్ట్ హాఫ్కే కూడా వేస్తాడు నా హాలీవుడ్ని, సెకండ్ హాఫ్ కూడా అవసరం లేదు. సెకండ్ హాఫ్కి పిచ్చకి పోతారు నా హాలీవుడ్ వాళ్ళు, వాళ్ళకి పాయింట్ తెలిస్తే. అదంతా వాళ్ళది సైన్స్ ఫిక్షన్ అన్న. మన డివోషన్తో కొడితే ఏదన్నా ఫస్ట్ పార్ట్కే హాలీవుడ్ని కొట్టేశాడు ప్రభాస్ అన్న, సెకండ్ పార్ట్కి ఇక కమల్ హాసన్ అన్న అమితాబ్ అన్న తెలిసిందే ఇక మామూలు తగ్గేదే లేదు. హిట్ అంటన్నా, హిట్ అనే ఓటు తీసేసి అది ఎప్పుడు అయిపోయింది ట్రైలర్లోనే. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది ఆల్రెడీ. అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. అన్న రేటింగ్ ఏం కాదు, సినిమా వాడికి సూపర్ ఉంది, అందరూ చూడాలన్న. సినిమా వాడికి సూపర్ ఉంది అన్న, కనెక్ట్ అవుతారన్న. ఎందుకు మన మహాభారతం అన్న డివేషనల్, సెకండ్ హాఫ్ డివేషనల్ సూపర్ ఉంటుంది అన్న. ఇంటర్వెల్ దగ్గర నుంచి డివేషనల్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి, సూపర్ ఉంది.